తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియను పునః ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి తేదీ కూడా ఖరారైంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. మే 2వ తేదీన ఏపీకి వస్తున్నటువంటి ప్రధానమంత్రి అమరావతి పునర్నిర్మాణమే లక్ష్యంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. మోడీ పర్యటన ఎలా ఉండబోతుంది, అలానే అమరావతి 2.0 విషయంలో పనులు చకచకా ముందుకు సాగుతున్నాయి. మరోవైపు భూసేకరణ అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. కేశవ్ గారు నమస్కారం అండి. రవికిరణ్ గారు, ప్రధానమంత్రి టూర్ కన్ఫర్మ్ అయిపోయింది. మే 2వ తారీఖు అని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఏంటి 2.0లో బీజేపీ కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ పెడుతున్నటువంటి టార్గెట్లు ఏంటి? కేశవ్ గారు, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రోజు రాబోతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మే 2వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, అమరావతి యొక్క నిర్మాణ పనులు పునఃప్రారంభించుకోబోతున్నాం మే 2వ తారీఖు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఎందుకంటే మేము ప్రభుత్వంలో వచ్చాక కేశవ్ గారు డే 1 దాని మీద ఫాస్ట్ పేస్ లో, స్పీడ్ ట్రాక్ లో, డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ స్పీడ్ తో పనిచేయడం మొదలు పెట్టాం. అందుకనే మొదటి బడ్జెట్ లోనే 2024 ఎన్నికల తర్వాత వచ్చిన మొదటి బడ్జెట్ లోనే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల వరకు కేంద్రం సాయం అందిస్తుంది, అది ప్రపంచ బ్యాంకుల ద్వారా అందిస్తుంది చెప్పి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లోని ప్రకటించడం, ఆ తర్వాత చాలా స్పష్టంగా అది వేగవంతంగా కార్యక్రమాన్ని వేగవంతం ముందుకు వెళ్ళటం, ప్రపంచ బ్యాంకు నుంచి, ఏడీబీ బ్యాంక్ నుంచి, జపాన్ బ్యాంక్ నుంచి, వివిధ బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటూ సుమారుగా 40,000 కోట్ల రూపాయల వరకు అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడం, నిధులు సమకూర్చడం, కేంద్ర వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు రావటం కూడా జరిగిపోయింది. అలాగే టెండర్ ప్రక్రియ కూడా మొదలుపెట్టాం. అలాగే మంత్రి నారాయణ గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే డే 1 నుంచి చెప్తున్నాం, 2024-29 ఎన్నికలకు వెళ్లే లోపు గతంలో జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా 2029 ఎన్నికలకు వెళ్లే లోపు రాజధానిలో మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలి. మౌలిక వసతులు అంటే రోడ్లు కావచ్చు, అల్టీరియర్ రోడ్స్ కావచ్చు, వైట్ రోడ్స్ కావచ్చు, అలాగే డ్రైనేజీలు కావచ్చు, అక్కడ సంబంధించిన రిజర్వాయర్లు 3 పాలకొండ ఇటువంటి రిజర్వాయర్లు చేయడం కావచ్చు, లేకపోతే కొత్త అసెంబ్లీ భవనం, కొత్త హైకోర్టు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలకి నివాస భవనాలు, అలాగే జడ్జిలకి నివాస భవనాలు, ఇటువంటి మౌలిక వసతులు ఏదైనా అది పూర్తి చేయాలి. డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్ని పూర్తి చేసి, అలాగే రైతులకి, రాజధాని రైతులకి ఏదైతే డెవలప్డ్ ప్లాట్స్ ఉన్నాయో ఆ ప్లాట్స్ ఇవ్వాలి, మొత్తం పూర్తిగా డెవలప్ చేసిన ప్లాట్స్ ఇవ్వాలి. దీంతో పాటు ఈ 2029 వెళ్లే లోపు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వివిధ శాఖల యొక్క కార్యాలయాలను ఓపెన్ అయ్యే విధంగా చూడాలి. సో దీంతో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కార్యక్రమం 30,000 కోట్లు కావచ్చు, 40,000 కోట్లు కావచ్చు, అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతిలో ఏదైతే అతి ముఖ్యమైనటువంటి రైలు మార్గ కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 5,000 కోట్ల వరకు శాంక్షన్ చేసింది. దానికి లైన్ కూడా నిర్దేశించింది. ఆ యొక్క పనులు కూడా ప్రారంభించుకోబోతున్నాం. అంటే రోడ్ నెట్వర్క్ ఉంటుంది, రైలు నెట్వర్క్ కూడా ఉంది. సో ఇటువంటి ప్రాజెక్టులు కూడా 2029 ఎన్నికలకు వెళ్ళే గారు రాజధానిని మాటికి మార్చనివ్వకుండా కేంద్రంలో కూడా, పార్లమెంట్ లో కూడా చట్టం చేయాలి. 15-20 జగన్ మళ్ళీ వచ్చి నేను మళ్ళీ మారుస్తాను అనుకోండి ప్రాబ్లం. అందుకనే మార్చనివ్వకుండా ఈ రకంగా పకడ్బందీగా కేంద్ర ప్రభుత్వంలో చట్టం, పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా మరోసారి మా ప్రభుత్వానికి. ఇప్పుడు అసలు గెజిట్ రిలీజ్ చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఈసారి ప్రధానమంత్రి పర్యటనలో అలాంటి కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటాయా? షర్మిల గారు ఆల్రెడీ కామెంట్ చేశారు, లాస్ట్ టైం వచ్చి మట్టి కొట్టిపోయారు, ఈసారి వచ్చి సున్నం కొట్టిపోతారని చెప్పని. ఇటువంటి కాంక్రీట్ డెసిషన్స్ ఏమైనా ఉంటాయా అమరావతి విషయంలో? ఇటువంటి పిచ్చి మాటలే మాట్లాడతారు. మట్టి నీళ్లు ఇచ్చారని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడి ఏం చేశారండి? ఎవరిన ఇబ్బంది పడ్డారు? ఎవరు ఇదయ్యారు? మోడీ గారు ఇదైందా? ఆయనకి ఏమైనా ప్రాబ్లం అయిందా? 2019 303 స్థానాలు రాష్ట్రం నష్టపోయింది కదా. రాష్ట్రం అదే అన్నారు. ఎవరి వల్ల నష్టపోయింది? ఎందుకు ఈ వ్యాఖ్యల వల్ల ఎవరు నష్టపోతారు? రాష్ట్రం నష్టపోతుంది. అందుకని ఇటువంటి పిచ్చి వ్యాఖ్యలు ఇప్పటికన్నా మానేసుకొని అవసరమైతే సహకరించాలి, అంటే మూసి కూర్చోండి. అవసరమైతే మీరు సహకరించాలి. లేదు మీ వల్ల కాకపోతే కాంగ్రెస్ ఇక్కడ అక్కడ వాళ్ళకి చేసేది లేదు, మూసి కూర్చోండి. ఎందుకు పిచ్చి వ్యాఖ్యలు చేస్తారు? ఈ రోజు మీరన్నట్టు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా కేశవ్ గారు, రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం రాజ్యాంగ పరంగా. అది సుప్రీంకోర్టులో ఎఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సో అందుకనే రేపు వచ్చే ప్రభుత్వం ఇంకోటి ఏదో రాజధాని అని చెప్పి మారుస్తానే అంటంలో అంటే ఎవరు ఆపలేరు. అందుకని అలాంటి అవ్వకుండా చట్టాలు చేయాలి, పార్లమెంట్ లో కొత్త చట్టాలు చేయాలి. అంటే ఇటువంటి పరిస్థితి 75 సంవత్సరాల సొంత భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాలేదు. ఓకే,
కర్ణాటకలో బెల్గావి అన్నారు ఏదన్నారు, కానీ ఇలాగ మొత్తం పునాదువర్గం చేస్తారన్న ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు రాలేదు దేశంలో. అంటే అందుకని అటువంటిది కూడా దృష్టిలో పెట్టుకొని మన సమగ్రమైనటువంటి చట్టం కూడా చేస్తే బాగుంటుంది నా యొక్క ఉద్దేశం. రైట్. ఇంకోటి మోడీ గారి టూర్ పైన ఇంకొక ఆశలు ఏంటంటే లాస్ట్ టైం జనవరిలో వచ్చినప్పుడు 2,08,000 కోట్ల పనులకి సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈసారి అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు ఉంటాయి అనేటువంటి ఆశలు అయితే పెట్టుకున్నారు. ఏమైనా ఉండొచ్చా అటువంటివి? ఉండొచ్చండి, ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేస్తారు, కొన్ని దేశానికి జాతికి అంకితం చేసే కూడా ఉంటాయి. ఇప్పుడు రైల్ ప్రాజెక్ట్స్ ఇటువంటివన్నీ శంకుస్థాపన చేయొచ్చు, కొన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి అదేం చేయొచ్చు. లేకపోతే నాగాలాండ్లో డిఆర్డిఓ ప్రాజెక్ట్ ఒకటి గతంలో స్టార్ట్ అయింది, జగన్ ప్రభుత్వం వచ్చాక ఆగిపోయింది. అదేమైనా టేక్ ఆఫ్ చేసుకొని దానికి కూడా భూమి పూజన చేస్తారా? సో ఇటువంటి వివిధ ప్రాజెక్ట్స్ కూడా కలిపి అమరావతితో పాటు కలిపి కూడా చేసే అవకాశాలు ఉన్నాయండి కేశవ్ గారు. ప్రధానమంత్రి గారి పర్యటనలో ఇలాంటి ప్రకటనలు ఏమైనా ఉంటాయా? ఈ గుంటూరు విజయవాడ కలిపేయడం, గ్రేటర్ అమరావతి డిక్లరేషన్, మీరు అన్నట్టుగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక, అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేదండి. కేంద్ర ప్రధానమంత్రి గారికి ఎలా ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో? అది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేది, అది విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం. ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది నిర్ణయం. ప్రధానమంత్రి గారు ఓకే ఎన్డీఏ కూటమే అన్ని ప్రధానమంత్రి గారు చెప్పి ఇటువంటి చిన్న చెప్పాల్సిన అవసరం లేదు, మనం నిర్ణయం తీసుకుంటాం. దానిలో పెద్ద ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? అది మన ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి ఇక్కడ నిర్ణయం తీసుకుని వెళ్తున్నా. నేను చెప్పేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం, ఈ రకంగా చేస్తే బాగుంటుందండి. ఈ రకంగా చేస్తే అంటే మనం ఆల్రెడీ ఒక పొరపాటు జరిగింది సార్ 2014 నుంచి 19 వరకు. అలాగే ఆ తర్వాత ఇంకా పెద్ద పొరపాటు జరిగిపోయింది 19 నుంచి 2024 వరకు ఇంకా పెద్ద పొరపాటు జరిగిపోయింది. సో అందుకనే మనం కీడించి మేలించి ఈసారి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనకుంది ఏ ప్రభుత్వం కన్నా 5 ఏళ్ల టైము, ఆల్రెడీ 10 మాసాలు అంటే ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయినట్టు అనుకోవాలి. 4 సంవత్సరాల టైము. ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించాలి కదా, మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేయకూడదు. కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీతో వెళ్ళాలి. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు మనకు టైము, 50 ఏళ్ళ టైం కాదు. సో అందుకని 5 ఏళ్ళు అంటే మే 2వ తారీఖు ప్రధానమంత్రి పర్యటన తర్వాత అమరావతి నిర్మాణం పైన మరింత స్పష్టత వస్తుంది అనుకోవచ్చా? శరవేగంగా, స్పష్టత కాదు, శరవేగంగా పనులు వెళ్ళాలి. నౌ ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్. ఓకే, ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్. శరవేగంగా ముందుకు వెళ్ళిపోయి 2029 ఎన్నికలకు వెళ్లే లోపు ఇందాక నేను మొదట్లో చెప్పిన అంశాలని పూర్తి చేసి ప్రజల ముందుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి 5 ఏళ్ళు మ్యాండేట్ ఇవ్వండి, మేము ఇలా చేస్తామని చెప్తే అప్పుడు ప్రజలు మమ్మల్ని హర్షిస్తారు. మళ్ళీ మేమేమి చేయకుండా ఎక్కడికేసి ఒకళ్ళు అలా పెట్టి కూర్చున్నాం అనుకోండి, మళ్ళీ ప్రజలు ఏ రకంగా కన్విన్స్. సో ఆ రకంగా మనం శరవేగంగా పని చేయాలి. నౌ లెట్ వి హావ్ టు డూ ఇట్. ఇట్స్ టైమ్ టు పెర్ఫార్మ్. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యటనకి మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి తేదీని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈసారి పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయంలో మరింత వేగం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టాల్సినటువంటి అనేక పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.